ఆది కాలంలో భూమి లేదు, ఆకాశం లేదు, కాలం కూడా లేదు. అంతా చీకటే. కాని దేవుని ఆత్మ జలాల మీద విహరిస్తూ ఉండెను. అప్పుడు దేవుడు చెప్పాడు, వెలుగు కలుగునుగాక. క్షణంలోనే వెలుగు చీకటిని చీల్చి బయలుదేరింది. దేవుడు ఆ వెలుగును చూచి అది మంచిదని అనెను. దేవుడు పై ఆకాశాన్ని, క్రింద సముద్రాలను ఏర్పరచెను. ఎండిన భూమి ప్రత్యక్షమైంది. దానిని ఆయన భూమి అని పిలిచెను. గడ్డి, మొక్కలు, వృక్షాలతో భూమిని నింపెను. పగలు, రాత్రిని పాలించుటకు దేవుడు ఆకాశమందు వెలుగులను ఉంచెను. సూర్యుడు, చంద్రుడు, లెక్కలేనన్ని నక్షత్రాలు, సముద్రాలను జీవులతో, ఆకాశాన్ని పక్షులతో దేవుడు నింపెను. పెరుగుడి పొందుడి అని ఆయన ఆశీర్వదించెను. అప్పుడు దేవుడు అన్నాడు, నా స్వరూపమందు మనిషిని చేయుదాం. భూమి ధూళితో మనిషిని చేసి ఆయనలో జీవశ్వాసను ఊదెను.